అయితే సంతనూతలపాడులో సార్ ఎవరు? సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వైసీపీలో దమ్మున్న లీడర్ ఎవరు? రెడ్డి కోటాలో దళిత నేతగా ఎదిగేటువంటి నేత ఎవరు అనేది సస్పెన్స్ గా ఉంది. ఇప్పటి వరకు కూడా కొంతమంది ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సిఫార్సులు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎవరి పేరు కూడా కేటాయించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒంగోలుకి కోతవేట దూరంలో ఉన్నటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు చేయాలంటే ఒక మాస్ లీడర్ కావాలని చెప్పి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీకి ఆనుకొని మనకి గెలాక్సీ గ్రానైట్, చేమకుర్తి గెలాక్సీ గ్రానైట్, చేమకుర్తి మున్సిపాలిటీ, అదేవిధంగా మనకి మద్దిపాడు మండలం, నాగులపులపాడు మండలం, సంతనూతలపాడు మండలం ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జి లేకపోవటం కూడా కొంత ఆందోళనకరంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ కూడా ఆయనే పేరు ప్రముఖంగా కూడా వినిపిస్తుంది. మేరుగు నాగార్జున గారు ప్రస్తుతం బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా కూడా, ఆయన మాజీ మంత్రిగా 2024 వరకు కూడా పనిచేసినటువంటి మేరుగు నాగార్జున గారు కూడా ప్రస్తుతం ఇన్యాక్టివ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు సీటు కేటాయించడంతో పాటు ఆయన బాపట్ల జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ సంతనూతలపాడులో జరిగే కార్యక్రమాల్లో ఈ మధ్యకాలంలో పాల్గొనకపోవటం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కొంత నిరాశ ఎదురు చూస్తుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొన్ని వార్డులను కలుపుతూ కూడా, కార్పొరేషన్లో కొన్ని వార్డులను కలుపుతూ కూడా సంతనూతలపాడు నియోజకవర్గం ఉంటుంది. సంతనూతలపాడు రాజకీయం అంతా కూడా ఒంగోలు చుట్టూ ఉంటుంది. సో సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఫస్ట్ నుంచి కూడా దళిత నియోజకవర్గం కాబట్టి అక్కడ ఒక లీడర్ లేకపోవటం కూడా అక్కడ ఉన్న వైసీపీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా వైసీపీ తరపు నుంచి కేవలం ఒకసారి మాత్రమే వాళ్ళు పోటీ చేయటం, మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోవటం జరిగింది. 2019 నుంచి 24 వరకు టీజేఎస్ సుధాకర్ బాబు, 2014 నుంచి 2019 వరకు ఆదిమూలపు సురేష్ గారు, 24 ఎన్నికల్లో టీజేఆర్ సుధాకర్ కు టికెట్ నిరాకరించడంతో ఆయన్ను పక్కకు తప్పించి మేరుగు నాగార్జునను ఇక్కడికి సీట్లు కేటాయించడంతో ఆయన 2024 ఎన్నికల్లో కూడా అంత ప్రభావం చూపించలేకపోయాడు. భారీగా కూడా ఓటమి పాలవటంతో ఆయన సంతనూతలపాడు నియోజకవర్గాన్ని వదిలేసి వేమూరు కాన్స్టిట్యున్సీ సొంత నియోజకవర్గం, అది కూడా దళిత నియోజకవర్గం కాబట్టి వేమూరు కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాపట్ల కాన్స్టిట్యున్సీకి యాక్టివ్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సిఫార్సులు చేసుకుని ఆయన వేమూరుకి వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా సంతనూతలపాడులో అక్కడ పార్టీ క్యాడర్ను కనిపెట్టుకుని ఉండేటువంటి ఒక మంచి నేతను, ఒక మంచి సారను వేయాలని కూడా కొంతమంది వైసీపీ పెద్దలైతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అయితే తెలుస్తూ ఉంది.